హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఒక మంచి స్నాక్స్ చేసుకుందాం. ఈ స్నాక్స్ ని మీరు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మన తెలంగాణ స్టైల్లో కరకరలాడే మొక్కజొన్న గారెలు చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మొక్కజొన్నలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంకా ఎల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ స్మూత్ గా గ్రైండ్ చేసుకోకూడదు, కచ్చా పక్కగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ జీలకర్ర, కొంచెం కచ్చా పక్కగా దంచుకున్న ఆనియన్ పేస్ట్, చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, అండ్ మన టేస్ట్ సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకొని బాల్స్ లాగా చేసుకుని ఆయిల్ కవర్ పైన గానీ లేదంటే మన చేతి పైన గానీ ఈ విధంగా చేసుకుంటూ వేడి నూనెలో వేసుకోవాలి. గారెకి ఈ విధంగా హోల్స్ అన్న పెట్టుకోండి, లేదంటే నార్మల్ గానే వేసుకోండి. ఈ విధంగా చేసుకుంటూ కడాయిలో ఎన్ని పడితే అని గారెలు వేసుకొని అవి కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. గారెలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఒక్కటి తింటే ఇంకా 2-3 తింటే బాగుండు అనిపిస్తుంది, అంత బాగుంటాయి. నార్మల్ గారెల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదా మీ పిల్లలు అడిగినప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి, తప్పకుండా వాళ్ళకి చాలా నచ్చుతుంది. నేనైతే ఫస్ట్ వేసిన కొన్ని గారెలకి హోల్స్ పెట్టాను, మిగిలిన వాటికి నార్మల్ గానే వేసాను. ఇలా వేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకు లేట్, మార్కెట్కి వెళ్ళి మొక్కజొన్నలు తీసుకొచ్చుకొని ఇప్పుడే ట్రై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను నెక్స్ట్ టైం ఇంకో సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఆ రెసిపీ మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అప్పుడు మీరు నేను పోస్ట్ చేసే సింపుల్ రెసిపీని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకేం ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.